వెల్కమ్ టు అబిన్ఫో 74% పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే. చాలామంది అయితే ఈ ఇళ్ల సర్వే అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ సర్వే అయితే అయిపోలేండి. జనవరి ఫస్ట్ వీక్ వరకు అయితే ఈ సర్వే కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. 100% సర్వే పూర్తయిన తర్వాతనే ఇందిరమ్మ అర్హుల ఎంపిక అనేది జరుగుతుందని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాం. జీహెచ్ఎంసీలో అతి తక్కువగా 16% పూర్తి. సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి అంతర్గత సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే 74% పూర్తయింది. ఈ ఇళ్ల కోసం ప్రభుత్వానికి ప్రజాపాలన కార్యక్రమంలో 80,54,554 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 59,89,889 దరఖాస్తులపై సర్వే నిర్వహించారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 94% సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అతి తక్కువగా 16% దరఖాస్తులపైనే సర్వే జరిగింది. హైదరాబాద్ మినహాయించి మిగతా 32 జిల్లాల్లో వారం రోజుల్లో 100% సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి. సంక్రాంతి తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అనంతరం గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక జాబితాలను కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు పరిశీలించాక ఇన్ఛార్జి మంత్రులకు పంపిస్తారు. ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఖాతాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నగదును విడతల వారీగా జమ చేస్తారు. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు గురువారం తన ఛాంబర్లో అంతర్గత సమీక్ష అయితే నిర్వహించారు. తమకు కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పథకాలు అందడంతో చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోలేదు. ఇందులో సొంత స్థలాలు ఉన్నవారు ఉన్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో నమోదు చేసిన ప్రజాపాలన దరఖాస్తులకు యాప్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికారులు దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుత సర్వేలో తమ దరఖాస్తులను పరిశీలించాలని వీరి నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి గృహ నిర్మాణ శాఖకు చెందిన ఓ అధికారి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా ఛానళ్ళు ఆల్రెడీ ఇందిరమ్మ లిస్ట్ వచ్చేసింది, అర్హుల జాబితా ఇక్కడ చూసుకోండి అక్కడ చూసుకోండి, మొత్తం ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. మీరైతే అలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికైతే ఇంకా సర్వే అయితే పూర్తి కాలేదు. చాలా చోట్ల సర్వే అనేది నిర్వహిస్తున్నారు. మీకు ఇప్పటికైనా మీ ఇంటికి వచ్చి సర్వే చేయకపోతే మాత్రం మీరు సంబంధిత అధికారులు ఎవరైతే సర్వే చేస్తారో అక్కడికి మీకు తెలుసుకొని అక్కడికి వెళ్ళి, సార్ మేము అప్లై చేసుకున్నాం మరి మాకు ఇంటికి రాలే అని చెప్పి మీరు అడిగితే వాళ్ళైతే మీ ఇంటికి అయితే వచ్చి మిమ్మల్ని మీ వివరాలు సేకరించి మీ ఇంటి ముందు మీరు ఫోటో తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత మీ సర్వే అయితే పూర్తవుతుంది. లేదంటే మీ సర్వే అనేది కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు ఇంకొక వారం రోజులైతే ఈ సర్వే అయితే కొనసాగుతుంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఇంకా ఎవరైతే సర్వే అయితే చేయించుకోలేదో మీరు వెళ్ళి సర్వే అయితే చేయించుకోండి. సంక్రాంతి తర్వాత అంటే దాదాపు ఇంకా 1 వీక్ తర్వాత ఈ సర్వే అయితే చేసిన తర్వాత సంక్రాంతి తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వీరికి ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీసి గ్రామ సభలు నిర్వహించి అర్హులను అనేది ఫైనల్ చేస్తారో, ఆ ఫైనల్ చేసిన అర్హులు ఎవరైతే ఉంటారో వారిని కలెక్టర్ దగ్గర పంపించి అలా స్టెప్ బై స్టెప్ అనేది మీకైతే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మీరు అర్హులుగా గుర్తించాలంటే మాత్రం ప్రజాపాలన ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ ఇంటికి ఇంకా ఎవరైతే సర్వేకు రాలేదో సర్వే సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా కలవండి. సార్ మాకు సర్వే జరగలేదంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సర్వే చేస్తారు. మీరు మాత్రం వెళ్ళకుండా అలాగే ఉంటే మాత్రం మీకు సర్వే అనేది జరగదు. ఇది మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామందికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మీకు ఫోన్లు 100% ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఎవరికి రాలేదండి. మీకు ఫోన్లో ఒకవేళ వస్తాయి, ఫేక్ కాల్స్ అయినా ఉంటాయి. లేదంటే మీ అడ్రస్ తెలియకపోతే అడ్రస్ కోసం అన్నా వాళ్ళు మీ ఇందిరమ్మ ఇల్లుకు మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు సర్వే కోసమా లేకపోతే దేనికోసమో ఒకసారి క్లియర్గా అడగండి. సర్వే కోసం అయితే మీ అడ్రస్ చెప్పండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని సర్వే చేస్తారు తప్ప ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరికి శాంక్షన్ అయితే కాలేదు. కొందరికి ఇల్లు తెలియకపోవడం ద్వారా ఫోన్లు అయితే చేస్తున్నారు. ఫోన్లు చేసి మీ ఇల్లు ఎక్కడ అంటే మీకు ఏదైతే ప్రజాపాలన మీరు అప్లై చేసుకున్నారో ఆ లిస్ట్ ప్రకారం మీరు ఏదైతే నంబర్ ఇస్తారో ఆ నంబర్కి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని వివరాలు అడుగుతారో ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మీరు చెప్తే మీకు ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. లేకపోతే మీకు సర్వే చేయరు. ఇదండి ప్రజెంట్ మీకున్న డౌట్స్ అయితే ఇవి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.